ఇప్పటి వరకు జరిగిన సభలో ఒకటి, ఇప్పుడు జరగబోయే సభ ఒకటి. డిప్యూటీ సీఎంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని మొత్తం రాష్ట్రమే కాదు దేశం కూడా ఎదురు చూస్తుంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎన్ని ఎకరాల్లో సభను ప్లాన్ చేశారు? ఎంతమంది వస్తున్నారు? రాబోయేది ఎండాకాలం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీకు అందరికీ తెలుసు 14వ తారీఖున ఇక్కడ సభ జరుగుతుంది. రమారమి ఆ గ్రౌండ్ అయితే 30 నుంచి 40 ఎకరాలు ఉంది. ఒక 20 ఎకరాల్లో సభాస్థల్లో ఈ మీటింగ్ జరగబోతుంది. అదేవిధంగా ఎదురుగుండా కూడా 3 సైట్ల పార్కింగ్ నిమిత్తం మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. 2-3 రోజుల్లో ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వస్తాయి. ఈవేళే మా అగ్రనాయకులు పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీగా అయినటువంటి హరిప్రసాద్ గారు, మిగతా శాసనసభ్యులు ఎవరైతే వివిధ విభాగాల్లో నియమించే వారంతా కూడా ఇవాళ కాకినాడ చేరుకుంటున్నారు. ఈవేళ సాయంత్రమే వార్ రూమ్ స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాలు రేపటి నుంచి మరింత అవుతాయి. ముఖ్యంగా ఈవేళ అధికారంలో లేనప్పుడు కూడా అద్భుతంగా నిర్వహించాం. ఈవేళ 10 ఏళ్ళు కష్టపడి ఈవేళ అధికారంలోకి వచ్చాం. ఈవేళ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ పిఠాపురం మాకు నైతిక స్థైర్యాన్ని మద్దతుని ఇచ్చింది. వారికి కృతజ్ఞతాపూర్వకంగానే ఇక్కడ సభ అధ్యక్షులు వారు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ జనసేన పార్టీ మీ అందరికీ తెలుసు, జనసామీకరణ చేయవలసిన అవసరం లేదు. ఈవేళ వచ్చేవారిని రిసీవ్ చేసుకుంటే చాలు మేము. అది కూడా మీరు చెప్పినట్టుగా చాలా వేసవకాలం, వీరికి మజ్జిగ మంచినీళ్ళు ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా మేము నిమగ్నమై ఉన్నాం. 2-3 రోజుల్లో ఇవన్నీ కూడా ఫైనలైజ్ అవుతాయి. అదేవిధంగా లోకల్లో వచ్చినటువంటి ఈ జన సైనికులకు వీర మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేక గ్యాలరీస్ ఉన్నాయి. ఆ గ్యాలరీస్లో కేవలం మహిళలే వెళ్ళగలుగుతారు. గత సభల్లో ఏమైనా కొంచెం ఇబ్బంది పడిన దృష్ట్యా వారందరికీ కూడా ప్రత్యేక చేశారు. ఆ గ్యాలరీస్ ఎలా ఉంటాయంటే ఎవరు అందులో ఎంటర్ అవ్వలేరు, కేవలం మహిళలకే. వీరందరికీ కూడా నాకు తెలిసి ఒక ఐడెంటిఫికేషన్ తోటి వీరంతా వెళ్తారు. చాలా పగడ్బందీగా చేస్తున్నాం. వచ్చిన వారందరినీ కూడా ఆదరించి పంపాలని, వారందరినీ ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో మేమంతా ఇక్కడ పనిచేస్తున్నాం. సుమారు ఎంతమంది రావచ్చు అంటారు సభకి? సభకి మేము అయితే అంచనాలు చెప్పలేము. ఈవేళ మా టెన్షన్ అలా మేము ఎలా హ్యాండిల్ చేయగలం అన్నదే టెన్షన్ మాకు. రమారమి ఇది అంచనాలకు అందరి విషయం. ఇది నేను చెప్తున్నాను కదా, రమారమి మహిళించే మచిలీపట్నం సభ అయితే ఒక విషయం ఏంటంటే మోర్ దెన్ 10 lakhs అంటే వచ్చి వెళ్ళిపోయినారు. ప్రాంగణంగా 3 లక్షలు ఉన్నారు, రోడ్డు మీద 3 లక్షలు ఉన్నారు. దానికంటే ధీటుగా ఈ సభ జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మొన్న అసెంబ్లీకి సమావేశంలో హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ జగన్ గారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారని చెప్పి. మరి దీని మీద మీ కామెంట్ ఏంటండి? ఏమంటే వారు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి తక్కువ ఏంటి? ఆయన ఎమ్మెల్యే, రాష్ట్ర చరిత్రను లిఖించిన శాసనసభ్యుడు. ఈవేళ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్. వాళ్ళు నిస్పృహలో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారో అతనికి తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 39% నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, రాజ్యాంగంలో చూడండి ఆ ప్రాతిపదిక ఇక్కడ లేదు. జర్మనీ దేశంలో అయితే ఓటు ప్రాతిపదిక ఇస్తారు, కానీ ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యని బట్టి ఇస్తారు. దాన్ని మీరు ఎప్పటికీ కూడా ఇప్పుడు అందుకోలేరు. ముందు వచ్చి ప్రజా సమస్యల మీద మీరు శాసనసభలో అంటే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఏంటంటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడి ఆయన్ని ఏదో పెంచడం మా ఉద్దేశం కాదు. మేమేంటో ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మూలంగానే, జనసేన మూలంగానే అతన్ని అతపాలను తొక్కేస్తా అని చెప్పి ఆ రకంగా చేశాడు. ఆ దుగ్ధతో అతను మాట్లాడుతున్నాడు. వేళ అతని పతనానికి నాంది జనసేన పార్టీ. అతన్ని ఎక్కడ తొక్కుతానని తాడేపల్లిగూడెం సభలో చెప్పాడు. నిజంగా ఆ రోజు మా సార్ చెప్పినప్పుడు మేమంతా భయపడిపోయాం, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నాడని. అది సత్యం నిజం చేసి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్.